నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి పొంగులేటికి దమ్ముంటే విచారణ సంస్థల ముందుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో రుణమాఫీ కాని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఇరాన్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. అమృత్ టెండర్లపై మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్. అమృత్ టెండర్లలో అవినీతిపై బీజేపీ మౌనం. కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడన్న కేటీఆర్. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ వెన్నుపోటు. కష్టజీవుల కష్టాన్ని దోచుకుంటున్నారన్న కేటీఆర్. ప్రజారోగ్య పరిస్థితులపై త్రిసభ్య కమిటీ అధ్యయనం. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్న సభ్యులు. సామాన్లు తీసుకునే టైం కూడా ఇస్తలేరు. హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆందోళన. అవినీతి పరుడుగా నిరూపించేందుకు మోదీ కుట్ర. ఆపు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమన్న కేజ్రీవాల్. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. 33% వాటా ఇచ్చామని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఈసారి 4,700 కోట్లు లాభాలు వస్తే 1,551 కోట్ల బోనస్ ఇవ్వాల్సిందిగా ఉందన్నారు. ఒక్కో కార్మికుడికి 3,70,000 రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 1,90,000 మాత్రమే ఇచ్చారన్నారు. అలాంటి సింగరేణిని, ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని, కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని, దాదాపు 7-8 జిల్లాల్లో అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెసు ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ 1,80,000 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 32% వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రి నిన్న బిల్డప్ ఇచ్చిండు, 33% ఇస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి, గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పిండ్రు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4,701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. చాలా విచిత్రం ఏంటంటే నికర లాభం 4,701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1,551 కోట్లు కావాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా, చాలా విచిత్రంగా మరి కార్మికుడికి, ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4,701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1,551 కోట్లు, 1,551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు, మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు, మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేషియానికి పోయి, కానీ వాస్తవానికి ఇచ్చింది 16.9% మాత్రమే ఒప్పుకోవాలి. ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి. అయితే 4,700 కోట్లలో 33% అంటే 1,551 కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి 3,00,00,000
70,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నది 1,90,000 మాత్రమే, 1,80,000 ఎగ్గొడుతున్నామని ఒప్పుకోవాలి. లేదా 33% ఇయ్యదలుచుకోలేదు మేము 16.9% ఇస్తాం. కేసీఆర్ గారు 32 ఇచ్చినా మేము మాత్రం 16% ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరిని సిపిఐతో పాటు ఇతర పక్షాలు కూడా ఖండించాలన్నారు. సింగరేణి కార్మికులను మోసం చేయవద్దని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ కుట్రలపై పోరాడకపోతే ప్రైవేటు పరం చేయడం ఖాయమని కార్మికులను హెచ్చరించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం, పెట్టండి, ఎవరొద్దన్నారు? సంస్థ మేము విస్తరించలేదా? 490 కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని 2,222 కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా? ఒక్కొక్క కార్మిక సోదరుడికి 17,000 లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు. చివరికి దిగిపోయే నాటికి 10 రెట్లు 1,60,000 రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా? సంస్థ విస్తరించలేదా? అదేదో మీరు కొత్తగా కనిపెట్టినట్టు, కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు? అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోసం చేయకండి, స్పష్టంగా చెప్పండి. 33% ఇచ్చే పనే అయితే 3,70,000 ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా చెప్పాలి. లేదు మేము ఇయ్యం, మేము ఇంతనే ఇస్తాం 1,90,000 అంటే మరి 16.9% ఇస్తున్నాం, ఇదే మా కథ అని చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించారు, అంతా గెలిపించారు మిమ్మల్ని, మరి వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. మిత్రులు కూననేని సాంబశివరావు గారిని, ఏఐటీసీని కూడా అడుగుతా ఉన్నా. మీరు కార్మికుల హక్కుల కోసం కొట్లాడతామని చెప్తారు, మీరు రికగ్నైజ్ యూనియన్, ఇప్పుడు మీరు అక్కడ మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ ఏఐటీసీ కూడా వైఖరి చెప్పాలి. రికగ్నైజ్ యూనియన్ మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. 16.9% ఈరోజు బోనస్కి లాభాల్లో వాటాకి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారా చెప్పాలి. అవును, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చింది 365 కోట్లే లాభాల్లో వాటా, ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే నిరభ్యంతరంగా చెప్పండి. చిన్న రెఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా, కార్మికులకు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా. మాకంటే ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది, 2004 నుంచి 14 దాకా. మొత్తం వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది 365 కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద. కానీ మేము 10 ఏళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ, 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నప్పటికీ మేము 9.5 ఏళ్లలో ఇచ్చింది 2,780 కోట్లు. అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. 365 కోట్లు ఎక్కడా, 2,780 కోట్లు ఎక్కడా? దాదాపు 9-10 రెట్లు, కరోనానే రాకపోతే 10 రెట్లు దాటిపోయేది. కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేవలం సిపిఐని ఏఐటీసీనే కాదు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని, కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం. మీరు కనుక గట్టిగా లేకపోతే, పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు, ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం. చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన వేలం పాట పెడతాడు. పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చం ఇచ్చి ఆ ఆక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా, తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే, మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి, మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, ఇంటికి పోండి, కలవండి, అడగండి 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేలని, ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు
అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏఐటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా, స్పందించాలా. కూననేని సాంబశివరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి, స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాద్లోని మలక్పేట్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురైంది. పిల్లిగూడిసెల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో మంత్రి అవాక్కయ్యారు. వారికి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపైన అధ్యయనం కోసమే ఈ కమిటీని నియమించిందన్నారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులను సందర్శించిన ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ప్రజెంట్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిపై పూర్తి నివేదికను బీఆర్ఎస్ పార్టీ తయారు చేయనుంది. దీనికి సంబంధించి కూడా ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సారథ్యం ఏదైతే డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తూ ఉన్నాము ఏదైతే రాష్ట్రంలో వైద్య సేవలకు సంబంధించి దాంతోపాటుగా విష జ్వరాల పెరుగుదల పైన కూడా మనం కొద్ది రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ముందస్తు ప్రణాళికతోటి అనేక రకాలుగా వర్షాకాలం వచ్చే అంటువ్యాధులు కావచ్చు, విష జ్వరాలు కావచ్చు రాకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకొని వాటిని నివారించడం జరిగింది. కానీ ఈరోజు 9 నెలలు పూర్తి చేసిన కాంగ్రెస్కు వైద్యం మీద, ఆరోగ్యం మీద అవగాహనే లేదు. అసలు సరి అయిన రివ్యూస్ అంటే ఎక్కడ కూడా ఏ జిల్లాలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకునే కార్యక్రమం లేదు. మొత్తం కూడా గ్రామాలలో విష జ్వరాలతో నిండిపోయినాయి. గ్రామాలన్నీ కూడా విష జ్వరాలతో నిండిపోయినాయి. అంటువ్యాధులు మరి ఈరోజు విజృంభిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే గత 8-9 నెలల నుంచి వెళ్ళి పల్లె ప్రగతి నిధులు విడుదల చేయడం లేదు. పట్టణ ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్ల, బడ్జెట్ లేకపోవడం వల్ల కనీసం పిష్కరి కొట్టడానికి మందులు లేని పరిస్థితి, ఏమి కూడా కాలువలు శుభ్రం చేయలేని పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మరి దానికి సంబంధించిన అంశం అనేక మంది చనిపోతూ ఉన్నారు. మార్బిడిటీ అంటే చాలా వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటే కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నది. కాబట్టి నిజ నిర్ధారణ జరగాలి. ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రభుత్వం దాచిపెడతా ఉన్నది. ఎప్పటికప్పుడు రోజు బులెటిన్ విడుదల చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం. కానీ అలాంటిది ఏమి చేయట్లేదు. కారణం ఏంటంటే దాపరికము ఎక్కువ చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చొరవ తీసుకొని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా కేటీ రామారావు గారు, క్రియాశీల అధ్యక్షులు గారు, ఒక కమిటీ వేసి 3 డాక్టర్లను నియమించి, మరి అందరూ కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. నేను 40 సంవత్సరాల ప్రజా వైద్యుడిగా ఉన్నాను. అదేవిధంగా మా ఆనంద్ కావచ్చు, తర్వాత సంజయ్ కావచ్చు, వాళ్ళిద్దరు 15-20 సంవత్సరాల నుంచి వాడు కూడా వైద్య సేవలో ఉన్నారు. సో ఈరోజు రాజకీయ కోణంలో కాకుండా
వారికి మేలైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా మటుకు హాస్పిటల్ కానీ లేదా మోర్టాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోయింది గాంధీ హాస్పిటల్ అని మనకు ఇప్పటివరకు రికార్డు ఉంది. సో దాంట్లో మరి చాలామంది దారిద్ర్యకు దిగువనున్న వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్తారు. కాబట్టి మరి ఇప్పుడే కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. రేపు 11 గంటలకు గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో మొదటి విజిట్ జరుగుతుంది. సో అక్కడ పోయి అధికారులతో ముందు సూపరింటెండెంట్తో కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ తీసుకుంటాం. తర్వాత ఆర్ఎంఓ ఉంటాడు, ఆయన చెప్తాడు. తర్వాత హెచ్ఓడీస్ ఉంటారు పర్టికులర్గా జరిగే. సో అందరినీ కలుస్తాం. అదేవిధంగా స్థితిగతులు ఎవరైతే మరి పేషెంట్స్ ఉన్నారో వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించారు, లేదా వారికి ఏమైనా మందుల కొరత ఏమన్నా ఉన్నదా, సదుపాయాలు ఎట్లున్నాయని చెప్పేసి అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో చూడాలనే ఉద్దేశంతో మరి రేపు గాంధీ హాస్పిటల్కు పోవాలని నిర్ణయించడం జరిగింది. చిన్నపిల్లల వైద్యులు కూడా ఉన్నారు. ప్రధానంగా పీడియాట్రిక్ ఎవరైతే చిన్నపిల్లల మరణాలు కావచ్చు, మాతా మరణాలకు సంబంధించి కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం. దీని గురించి మీరేమంటారు? సో తప్పకుండా చిన్నపిల్లలకి బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వారికి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో 60% ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ కంట్రోల్, అంటే ఒక సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేది ఉంటే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. కానీ సరి అయిన సలహాలు సూచనలు లేకపోవడం కానీ వైద్యం చేయకపోవడం వల్ల చాలామంది మరి చిన్నపిల్లలే ఎక్కువగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే బాడీ రెసిస్టెన్స్ తక్కువ వృద్ధులు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది వైరల్ ఫీవర్స్ తోటి, విష జ్వరాలతోటి. సో కాబట్టి తప్పకుండా పిల్లల హాస్పిటల్ పిల్లల వార్డును కూడా సందర్శిస్తాం. ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో డెంగ్యూ, చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ ఇట్లాంటివన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. అదే టైఫాయిడ్, మలేరియా, అతిసార వ్యాధి ఇవన్నీ కూడా ఈ అంటువ్యాధులకు సంబంధించినవి. సో ఏదైనా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మరి అట్లా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు అట్లాంటి నిర్లక్ష్యం లేకుండా ఉండడానికి ప్రతిపక్షంగా ముళ్ళుగార లెక్క పొడవడం కోసమే మేము నివేదిక ఎప్పటికల్లా ఇచ్చే అవకాశం. సో తప్పకుండా పరిస్థితిని బట్టి ప్రభుత్వం స్పందించే విధానాన్ని బట్టి మరి ఆ నివేదిక అటు సిఎస్ గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రధానంగా కమిటీలో ఉన్నారు, మీరు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నారట? మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్ మొద్దు నిద్ర వీడకుండా చాలా మరణాలకు నిజంగా చెప్పాలంటే హత్యలకు కారణమవుతున్నది అనుకోవాలి. చాలామంది తల్లులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ లోపల చాలా హాస్పిటల్లో చనిపోతున్నారు. ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినడం లేదు. కాబట్టి వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు. కాబట్టి గౌరవ కేటీఆర్ గారు ఒక కమిటీని వేసిండ్రు. మీకు అందరికీ తెలుసు. మేము ఇది రాజకీయంలాగా చూడడం లేదు. మేము ముగ్గురం కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్. మేమందరం కూడా హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేనిది, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఈ దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అనేటటువంటిది నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనేటటువంటి తాపత్రయం. అది ఇక్కడ హైదరాబాదు లాంటి ఇంత పెద్ద పట్టణం లోపల గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ లోపల చాలా డిపార్ట్మెంట్స్కి హెచ్ఓడి కూడా లేడు. చాలా డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు. అట్లాగే ఫీవర్ హాస్పిటల్ తీసుకుంటే ఆ ఫీవర్ హాస్పిటల్కు సూపరింటెండెంట్ రాక దాదాపు 40-45 రోజులు అవుతున్నదంట. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ సీజన్ ఎట్లా ఉంది మనం చూస్తున్నాము. ఒక్కొక్క మంచం మీద 2 కాదు 3 పేషెంట్లు కూడా పడుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ రిపోర్ట్ని తయారు చేస్తామని కూడా, వాస్తవ పరిస్థితులను కూడా నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్స్ తోటి అనేక మంది చిన్నారులు కావచ్చు, దాంతోపాటుగా పెద్దవాళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక నివేదికను తయారు చేయబోతున్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లాలో దొంగలు చెలరేగిపోయారు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని మక్తల్లో ఓ ఇంట్లోకి చొరబడి 2 కోట్ల రూపాయల నగదు, 28 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడు నాగభూషణం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న గూడు నేలమట్టమైంది. ఇంత బువ్వ పెట్టే చిరు వ్యాపారం చెల్లాచెదరైంది. కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఈ పూట ఎక్కడ తలదాచుకోవాలో తెలియని దయనీయ పరిస్థితి. తల్లి, భార్య, పిల్లల కంటతడికి సమాధానం చెప్పే నాథుడే లేడు. కుటుంబ పెద్ద గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆపేందుకు ఎవరి తరం కాలేదు. ఇది కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలోని హైడ్రా సృష్టించిన హంగాము ఫలితం. ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు నిర్మాణాలు కూల్చివేయడంతో బాధితులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలా చేయమని ఎవరు చెప్తారు సార్? మన జరిగిపోయింది. ఎవరు సార్? ఎవరు ప్రభుత్వం? ఎవరు సార్? ఎందుకు సార్ అంత బతికి ఎందుకు సార్? మమకారం లేదు, జాలి లేదు. ఎందుకు సార్ అంతకాలం? సికింద్రాబాద్లో అగర్వాల్ సమాజ్ జాబ్ మేళా నిర్వహించింది. అగ్రసేన్ మహారాజు 5148 జయంతి సందర్భంగా జాబ్ మేళా నిర్వహించినట్లు అగర్వాల్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మనీష్ అగర్వాల్ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో 15 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరపనున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొన్నాయని అగర్వాల్ సమాజ్ ఉపాధ్యక్షుడు పురుషోత్తం అన్నారు. ఎంపికైన వారికి వెంటనే అర్హత పత్రాలను అందిస్తామన్నారు. సమాజ్ మా అగ్రసేన్ జయంతి, మా అగ్రసేన్ మహారాజ్ బర్త్డే సెలబ్రేట్ చేయబోస్తున్నాం 5148. దానిలో ఇది ఒక జాబ్ ఫేర్ మేము పెట్టినాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ అగర్వాల్ సమాజ్ 26 ఇయర్స్ అయింది. దీంట్లో ఇది ఫస్ట్ టైం జరిగిపోతుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇక కంటిన్యూ ఈ రెస్పాన్స్ చూసి మేము ఎవ్రీ ఇయర్ ఇది ప్లాన్ చేస్తున్నాం. జాబ్ కమిటీ చైర్మన్ ప్రేమ్ అగర్వాల్ అండ్ టీమ్ 40 మెంబర్స్ టీం చాలా హార్డ్ వర్క్ చేసినారు. దీనికోసం మేము అందరి టీంకి ధన్యవాదాలు ఇస్తాం. ఎవరెవరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం వాళ్ళకి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జై అగ్రసేన్. అగర్వాల్ సమాజ్ తెలంగాణ తరఫు నుంచి మేము ఒక జాబ్ ఫేర్ మేళాగా ఇది చేసినాము. ఇక్కడ ఒక 50 స్టాల్స్ మేము అరేంజ్ చేసినాము. జయంతి మా అగ్రసేన్ మహారాజ్ది 5148 జయంతి మేము జరుపుకుపోతున్నాము 3rd అక్టోబర్ నాడు. ఆ సందర్భంగా ఈ 15 days ఒక మహోత్సవ్గా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ కల్చరల్, స్పోర్ట్స్, హరితహారం లాగా చెట్లు పెట్టడము, మహిళా ఉత్సవం, ఈ జాబ్ ఫేరు, ఇలాగా మేము అన్ని ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ గచ్చిబౌలి స్టేడియంలో చేసుకుపోతున్నాము. ఇది అదే సందర్భంగా ఈరోజు జాబ్ ఫేర్గా ఫస్ట్ టైం మనం అగర్వాల్ సమాజ్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము. మాకు ఒకటే ఈ ఫేర్ తోటి ఒకటే ఏంటంటే స్టూడెంట్స్ ఏదైతే పాస్ అయ్యారో వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేయాలా. మా అగర్వాల్ ఫ్యామిలీస్లో చాలామంది జాబ్కి ఇప్పుడు అప్లై చేస్తున్నారు డిఫరెంట్ కంపెనీస్కి. ఇక్కడ వచ్చిన అందరు కంపెనీస్ కూడా అగర్వాల్ కంపెనీసే. 50+ కంపెనీస్ వచ్చినాయి, పెద్ద కంపెనీస్ వచ్చినాయి. మా దగ్గర ఆపర్చునిటీ ఉంది. అరౌండ్ 300+ స్టూడెంట్స్ అప్లై చేశారు. 400+ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.